హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ సర్వపిండి. సర్వపిండి అంటే ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు, కానీ చేయడం కష్టమని చాలామంది స్కిప్ చేస్తారు. అలాంటి వారు ఒక్కసారి ఈ వీడియోని చూడండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు సైతం కూడా చేసేంత ఈజీగా పర్ఫెక్ట్గా సర్వపిండి వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా తెలంగాణ స్పెషల్ సర్వపిండిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా లోతుగా వెడల్పుగా ఉన్న బౌల్లోకి 3 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీలో పేస్ట్గా పట్టుకొని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి 2 చెంచాల కారం పొడి వేసుకోవాలి, 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్లో వేసాం కాబట్టి 1 టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసుకోండి. తర్వాత కొన్ని వేయించిన పల్లీలను బద్దలుగా చేసుకొని వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఒక 4-5 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోండి. సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొత్తిమీరని వేయండి. 1 కప్పు వరకు సన్నగా తరుగున్న ఉల్లిపాయ తురుమును వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు అయినా ఉండాల్సింది. ఇవన్నీ కలిసేలా కలిపేసి 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేయాలి. పిండి కొంచెం మెత్తగానే ప్రిపేర్ చేసుకోండి. పిండిని ఇలా ముద్దగా అయిన తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు ఇలా గట్టిగా పిసుక్కుంటూ ముద్దలా చేస్తేనే సర్వపిండి పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే మీరు అప్పటికప్పుడు చేయాలంటే పిండిని ఇంకొంచెం మెత్తగా చేసుకోండి. పిల్లలు వచ్చే వరకు టైం ఉంది అంటే మూత పెట్టేసి అలా పక్కన వదిలేసేయండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మీకు కావాల్సినంత పిండిని మరొక ప్లేట్లోకి తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేయాలి. మీరు మొత్తం పిండితో సర్వపిండి ఒకేసారి చేయాలంటే పిండిని ఇదే మాదిరిగా మెత్తగా చేసేసుకోండి. కొంచెం టైం ఉందంటే పక్కన పెట్టేయండి. తర్వాత పాత నాన్ స్టిక్ పైన ఇలా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని కొంచెం మనకు చేతిలోకి పట్టినంత పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్ప్రెడ్ చేయండి. అయితే సర్వపిండి మరీ సన్నగా ఉండొద్దు, అలానే మరీ మందంగా ఉండొద్దు, మీడియంగా ప్రిపేర్ చేయండి. చిన్న హోల్స్ పెట్టేసుకొని ఆ హోల్స్లో కూడా కొంచెం ఆయిల్ని వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 5-6 నిమిషాలు అలాగే వదిలేయండి. ఎట్ ఎ టైం ఇంకో పక్కనే కూడా మనము ఇంకో పెంకను రెడీగా చేసుకుంటే ఈజీగా 2 ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కూడా పాత నాన్ స్టిక్ ప్యాన్ కానీ దోశ ప్యాన్ కానీ తీసుకొని సేమ్ అదే మాదిరిగా ప్రిపేర్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. కొంతమందికి సర్వపిండి మెత్తగా ఇష్టం ఉంటే ఇలా కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేయండి, అలా బాగుంటుంది. క్రిస్పీగా ఇష్టం పడేవారు స్కిప్ చేసేయండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేయండి, చక్కగా ఫ్రై అయిపోతుంది. దీనిని మరొక వైపు టర్న్ చేసి ఉడికించాల్సిన అవసరం లేదు, మీకు చూపించడం కోసం అలా టర్న్ చేశాను. అంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడే కొంచెం మెత్తగా ఉండే సర్వపిండి రెడీ అయిపోయింది. ఈ సర్వపిండి ఇలాగే తింటే బాగుంటుంది, పెరుగులో నంచుకొని తిన్నా బాగుంటుంది, నెక్స్ట్ డే తిన్నా కూడా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఈజీగా ప్రిపేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.